ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వస్తాను సార్. వెళ్ళిరండి. మంచిది. అసలు ఏం చెప్పాలనుకున్నాను, ఏం చెప్పాను? ఆయన ఏంటి అంటేనే మన దగ్గర సౌండ్ లేదు. అసలు రామలక్ష్మి గురించి ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి? మావయ్య, 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 మావయ్య గారు. ప్రశాంత్, ప్రశాంత్, ఏంటి బాబు అందరూ పొలం దగ్గరికి వచ్చేస్తున్నారు? ఏమైనా మాట్లాడాలి అంటే ఇంటికి రావచ్చు కదా. ఆ కోచ్ మీ దగ్గరికి వచ్చాడు కదా? అవును, ఇంతకు ముందే వచ్చాడు. ఏం చెప్పాడు? ఏముంది, రామలక్ష్మి విషయం చెప్పాడు. చెప్పాడా? అంత వివరంగా చెప్పాడు. దానికి మీరేమన్నారు? ఎదిగే పిల్లల ఇష్టాలకి అడ్డుపడకూడదు, అందుకే నేను ఏం మాట్లాడలేకపోయాను. అది కాదు మావయ్య, వాళ్ళకి నచ్చినప్పుడు మనకేంటి ఇబ్బంది? గతంలో నేను ఆడపిల్లలు గడప దాటకూడదు అనుకునేవాణ్ణి, కానీ ఇప్పుడు ఆ విషయంలో నా నిర్ణయం మార్చుకున్నాను. అందుకే వాళ్ళిష్టం నాకు ఇష్టమే అని చెప్పాను. మరి నా పరిస్థితి? నీకేమైంది? తండ్రిగా నాకు లేని అభ్యంతరం నీకు మాత్రం ఏముంటుంది? చూడు ప్రశాంత్, నువ్వు వయసు కుర్రాడివి. ఇలాంటి విషయాల్లో నాకన్నా నువ్వే బాగా అర్థం చేసుకోవాలి. మరి ఊరి జనం కోసం నా బిడ్డ ఇష్టాన్ని కాదనమంటావా? తన బంగారు భవిష్యత్తుకి అడ్డుపడమంటావా? ఆడపిల్ల ఆకాశంలోకి దూసుకు వెళ్ళాక కూడా ఇంకా నలుగురు ఏమనుకుంటారో అని అందరి గురించి ఆలోచించి నా బిడ్డ గురించి ఆలోచించకపోతే నేనేం తండ్రిని? అందుకే ఈ విషయంలో నేను అడ్డు చెప్పదలుచుకోలేదు. ఎవరైనా అడ్డు చెప్పినా వాళ్ళిద్దరి మాట కాదన్నా నేను ఒప్పుకోను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.